మూవింగ్ ఫార్వర్డ్, మున్సిపల్ ఎన్నికల్లో కరీంనగర్ కార్పొరేషన్ పై కాషాయ జెండా ఎగరేసి బీజేపీలో జోష్ నింపారు కేంద్ర మంత్రి బండి సంజయ్. కరీంనగర్ కార్పొరేషన్ తర్వాత జీహెచ్ఎంసీ పీఠంపై దృష్టి పెట్టారాయన. బండి సంజయ్ కరీంనగర్ బీజేపీ కార్పొరేటర్లతో కలిసి పాతబస్తీ భాగ్యలక్ష్మి ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక భాగ్యలక్ష్మి ఆలయాన్ని గోల్డెన్ టెంపుల్ గా మారుస్తామన్నారు బండి సంజయ్. హిందూ ధర్మం పరిరక్షణ కోసం తాము పనిచేస్తున్నామని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఆలయాలపై దాడులు జరుగుతూనే ఉన్నాయని బండి సంజయ్ ఆరోపణలు చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఆరంభం మాత్రమేనని, జీహెచ్ఎంసీపై కాషాయ జెండా ఎగరడం ఖాయమన్నారు బండి సంజయ్. ఓఐసీ కళ్లల్లో ఆనందం కోసమే జీహెచ్ఎంసీని ముక్కలు చేశారని, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంఐఎంకు బుద్ధి చెప్తామన్నారు బండి సంజయ్. ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఈ తెలంగాణ రాష్ట్రంలో వచ్చేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇలా ఈ భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ను గోల్డెన్ టెంపుల్గా 100% మారుతాం. ఇలా పంజాబ్లో స్వర్ణ దేవాలయం ఏ విధంగా ఉందో, ఇలా ఈ తెలుగు రాష్ట్రాల్లో ఈ ప్రాంతంలో ఇలా భాగ్యలక్ష్మి అమ్మవారిని, ఆ దేవాలయాన్ని గోల్డెన్ టెంపుల్గా మార్చి తీర్థం. ఆ అమ్మవారికి అట్లా సేవ చేసే అవకాశం మాకు ఇవ్వాల్సిందిగా వాళ్ళ అమ్మవారిని వేడుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం పార్టీ కుట్రలు పని సిగ్గుండాలే. కాంగ్రెస్ పార్టీలకు, బీఆర్ఎస్ పార్టీలకు సిగ్గుండాలే. ఎవరు ఏ ప్రభుత్వం వచ్చినా, బీఆర్ఎస్ వచ్చినా, కాంగ్రెస్ వచ్చినా మా బూట్లు నాకాలే, మా కాళ్ళ కింద వాడు బతకాలి అని చెప్పి ఎంఐఎం పార్టీ వార్నింగ్ ఇచ్చినా కూడా సిగ్గు లేకుండా ఇలా కాంగ్రెస్ బీఆర్ఎస్ వాళ్ళు ఎంఐఎం పార్టీని బూట్లు నాకు ఇలా బతుకు ఎందుకో అర్థం కాదు. మీరు బతికేనా నేను అంటుండే వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో, బీఆర్ఎస్ పార్టీలో ఉన్న హిందూ నాయకులారా, హిందూ కార్యకర్తలారా, నేను రెచ్చగొడుతున్న వాస్తవాలు చెప్తున్నాను. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి విద్యాసాగర్ అందుబాటులో ఉన్నారు. విద్యాసాగర్, ఇక్కడ రెండు విషయాలు. ఎప్పటి నుంచో భాగ్యలక్ష్మి అమ్మవారు బండి సంజయ్కి చాలా సెంటిమెంట్ మనం చూస్తూ వస్తున్నాం. సో ఇప్పుడు ప్రెసెంట్ ఆయన రెండు కామెంట్స్ చేశారు. జీహెచ్ఎంసీకి సంబంధించి ఆయన యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోతుంది ముందు అండ్ అలాగే భాగ్యలక్ష్మి ఆలయాన్ని గోల్డెన్ టెంపుల్ గా మారుస్తామని చెప్పారు ఆయన. అది హామీయా లేకపోతే ఆయన మొక్క అనుకోవచ్చా? ఎస్, ఈరోజు కేంద్ర మంత్రి బండి సంజయ్ కరీంనగర్ కార్పొరేషన్లో గెలిచినటువంటి కార్పొరేటర్లతో పాటు ఆయన పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి కౌన్సిలర్లందరినీ కూడా హైదరాబాద్ తీసుకొచ్చి పాత బస్తీలో కొంత సందడి చేశారు. మీరు చెప్పినట్టుగానే రెండు అంశాలకు సంబంధించి ఇక్కడ కరీంనగర్కి సంబంధించినటువంటి వారిని ఇక్కడ తీసుకురావడం వెనుక కూడా రెండు ఉద్దేశాలు ఉన్నాయంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు. అందులో మొదటిది పార్టీకి ఈ కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ఎవరైతే గెలిచారో వారిని అనుసంధానం చేయడం. ఎందుకంటే గతంలో జిహెచ్ఎంసీలో కార్పొరేటర్లు ఎక్కువ మంది గెలిచిన తర్వాత వారంతా కూడా కార్పొరేటర్లుగా ఫీల్ అయ్యారు తప్ప ఎక్కడ పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్గా కనిపించకపోవడము, ఇన్వాల్వ్ కాలేదు. కాబట్టి ఇప్పుడు ఆ లోపాన్ని ఇప్పుడు గెలుస్తున్నటువంటి కార్పొరేటర్లకు తొలగించే విధంగా పార్టీని అనుసంధానం చేయడం కోసం ఉదయాన్నే వారందరినీ కూడా పార్టీ కార్యాలయానికి తీసుకురావడం, ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందిని పరిచయం చేయడం, వారందరికీ కూడా అభినందనలు తెలపడము ఒక ఉద్దేశం అయితే, రెండోది మీరన్నట్టుగానే బల్దియా పీఠం మీద జిహెచ్ఎంసీకి సంబంధించి 3 కార్పొరేషన్లు ఏవైతే ఏర్పడ్డాయో వాటి ఎన్నికలు త్వరలో రాబోతున్నాయి. కాబట్టి వాటిలో గెలిపే లక్ష్యంగా కరీంనగర్ గెలుపును ఇక్కడ స్ఫూర్తి నింపాలన్న ఉద్దేశంతో వారందరినీ కూడా ఈరోజు పాత బస్తీ పర్యటనలో నిమగ్నం చేశారు. మనకి ఈరోజు బండి సంజయ్ భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గర మాట్లాడుతూ కూడా ముఖ్యంగా ఇటు ఎంఐఎం పార్టీతో కలిపి కాంగ్రెస్, బీఆర్ఎస్ను టార్గెట్ చేయడం ఒక వంతు అయితే, జిహెచ్ఎంసీ 3 విభాగాలుగా చేసిన తర్వాత అందులో లబ్ధి ఎవరికి చేకూరబోతుందన్నది కూడా టార్గెట్ చేస్తూ మాట్లాడారు. ముఖ్యంగా గతంలో కూడా బీజేపీ ఎప్పుడు ఏ ప్రోగ్రాం చేపట్టినా భాగ్యలక్ష్మి అమ్మవారికి మొక్కులు చెల్లించడం అనేది ఆనవాయితీగా వస్తుంది. బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసినప్పటి నుంచి ఏ పెద్ద నాయకులు వచ్చినా, అగ్రనాయకులు వచ్చినా అక్కడికి తీసుకెళ్లడం, మొక్కులు చెల్లించడం, అదేవిధంగా ఎన్నికలు ఉన్న చివరికి బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర కూడా అక్కడి నుంచే స్టార్ట్ చేశారు. దాన్ని కూడా ఈరోజు ఒకసారి స్మరించుకున్నటువంటి పరిస్థితి. గత అసెంబ్లీ ఎన్నికల నుంచి కూడా బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ని పంజాబ్లో ఉన్నటువంటి ఏదైతే గోల్డెన్ టెంపుల్ మాదిరిగానే ఇక్కడ కూడా బంగారు ఆలయాన్ని చేస్తామంటూ బండి సంజయ్ హామీ ఇస్తూ వస్తున్నారు. దాన్ని ఒక హామీగానే చూడాలి. అదేవిధంగా బల్దియా పీఠం మీద ముఖ్యంగా కరీంనగర్లో చేసినటువంటి స్ట్రాటజీ కనుక ఇక్కడ కూడా వర్కౌట్ చేస్తే డెఫినెట్గా బీజేపీకి కలిసి వస్తుంది. బల్దియాలో ఎంఐఎం ఆగడాలు చూడలేక ప్రజలంతా కూడా
బీజేపీ వైపే చూస్తున్నారు. వారి ఆకాంక్షలకు అనుగుణంగా బీజేపీ క్యాడర్ మరికొంత జోష్తో పనిచేస్తే ఆ ప్రజలు పట్టం కట్టేటువంటి అవకాశం ఉంది. హిందువులకు రక్షగా ఉన్నటువంటి బీజేపీ వైపే అందరూ కాషాయ జెండా పట్టుకొని రావాలి. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి జరుగుతున్నటువంటి దేవాలయాల మీద దాడులను ఆయన ఉద్ఘాటించారు. అదేవిధంగా బీఆర్ఎస్ పని రాష్ట్రంలో అయిపోయింది కాబట్టి దాన్ని కేర్ చేయాల్సిన అవసరం లేదని చెప్పారు. ముఖ్యంగా ఎంఐఎం కాంగ్రెస్ ఈ రెండింటిని కనుక ఓడిస్తే 3 కార్పొరేషన్లు ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్తో పాటు సైబరాబాద్ కార్పొరేషన్, మల్కాజిగిరి కార్పొరేషన్ ఈ 3 కార్పొరేషన్లో డెఫినెట్గా బీజేపీకి స్పష్టమైన అవకాశం ఉంది. కాబట్టి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు సమన్వయంతో మేమంతా కూడా ఇక్కడ పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామన్నటువంటి ఒక సంకేతాలను ఇచ్చే దిశగానే ఈరోజు కరీంనగర్ కార్పొరేటర్లు కౌన్సిలర్లతో కలిసి బీజేపీకి సంబంధించి బండి సంజయ్ చేసినటువంటి పర్యటన చూడొచ్చు. ముఖ్యంగా బల్దియా పీఠ మీద కాషాయ జెండా ఎగరవేయడం నెక్స్ట్ టార్గెట్ ఉంటే దాన్ని అనుగానే రాబోయే రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా అధికారంలోకి వస్తామంటూ ఒక ధీమానైతే క్యాడర్కి ఇచ్చి ఉత్సాహాన్ని నింపే పరిస్థితి అయితే బండి సంజయ్ ప్రయత్నం చేసినట్టు మనకు తెలుస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ విద్యాసాగర్.